నమస్తే వెల్కమ్ టు ఎస్బీ న్యూస్. నార్కట్పల్లి మండలం బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు వద్దకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, గుత్తా అమిత్ రెడ్డి చేరుకుని ప్రాజెక్టును సందర్శించి పరిశీలిస్తున్నారు. ఏఎంఆర్ లిఫ్ట్ ద్వారా నిజంగా కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు 15 years నుంచి ఫైట్ చేస్తున్న ప్రాజెక్టు మా హయాంలో పూర్తి దశకు రావడం అని మా దృష్టిని కూడా భావిస్తుంది. అదర్వైజ్ ఇది చాలా డ్రై ఏరియా, డ్రౌట్ ప్రోన్ ఏరియా. ఇటువంటి ఏరియాకి లక్ష ఎకరాలకు నీళ్లు రావడం అనేది ఇది చాలా పెద్ద విషయం. అయితే గత 10 ఏళ్లుగా రాజకీయ దురుద్దేశం ఉండొచ్చు, మరొక కారణం ఉండొచ్చు. 10 ఏళ్లుగా ఈ ప్రాజెక్టు పక్కన పెట్టింది. మరి ప్రస్తుతం వచ్చిన వెంటనే వెంకటరెడ్డి గారు మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ముఖ్యమంత్రి పలుమార్లు రిప్రజెంటేషన్ చేసిన సందర్భంగా ఈ ప్రాజెక్టు మళ్ళీ ఇప్పుడు వేగంగా ముందుకు తీసుకెళ్తుంది. బ్యాలెన్స్ వర్క్స్ పూర్తి చేస్తున్నాం, బ్యాలెన్స్ ల్యాండ్ అక్విజిషన్ పూర్తి చేస్తున్నాం. నేను చాలా సంతోషిస్తున్నాను. రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పంపులు స్విచ్ ఆన్ చేసి ఇక్కడ ఇది మరి ఉదయ సముద్రం నుంచి ఈ బ్రాహ్మణ వెలంలో బ్యాలెన్సింగ్ రిజర్వాయర్కి 0.3 TMC కెపాసిటీ మేరకు కార్యక్రమం ఉంది. అదేవిధంగా ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ అన్ని విషయాల్లో నిధుల విడుదల కానీ, అనుమతులు కానీ, టెక్నికల్ శాంక్షన్ అన్ని కూడా వార్ ఫుటింగ్లో చేయబోతున్నాము. ఒక వారం రోజుల్లో కూడా ఫేజ్ 1 ద్వారా 50,000 ఎకరాలకి నీళ్ళు అందుతాయి. ఫేజ్ 1కి ఏదైతే ల్యాండ్ అక్విజిషన్కి అమౌంట్ విడుదల చేయాలనో అది 1 వీక్ లోపల నిధులు విడుదల చేయబోతున్నాం. ఈ ఫేజ్ 1 ల్యాండ్ అక్విజిషన్ అప్రాక్సిమేట్గా 730 ఎకరాలు ఇది పూర్తి చేసుకొని, అదేవిధంగా మరి ప్రభుత్వంలో పెద్దలు వెంకటరెడ్డి గారు అందరం కూడా కలిసి SLBC టనల్ కూడా ప్రయత్నానికి మేము చాలా వేగవంతంగా చర్యలు తీసుకుంటున్నాము. చాలా స్పష్టంగా నేను చెప్తున్నా, ఇలా SLBC టనల్ వర్క్స్ ఈ టర్మ్లో పూర్తి చేస్తాము. శ్రీశైలం నుంచి చాలా కింది లెవెల్ నుంచి మరి నీళ్లు డ్రా చేయబోతున్నాము. గ్రావిటీ ద్వారా నీళ్లు వస్తాయి. 3 లక్షల ఎకరాలకి ఆ SLBC టనల్ నుంచి వచ్చే నీళ్లు మరి ఆ పనులు కూడా ఇప్పుడు వార్ ఫుటింగ్లో చేయిస్తున్నాం. అమెరికా నుంచి ఒక బేరింగ్ రావాల్సిందే రాబిన్స్ కంపెనీ నుంచి. వెంకటరెడ్డి గారు స్వయంగా పోయి అక్కడ ఫాలోఅప్ చేశాడు. ఇప్పుడు ఆ బేరింగ్ షిప్లో బయలుదేరింది. రాగానే SLBC టనల్ వర్క్స్ కూడా